ఎన్టీఆర్ జిల్లాలో భారీగా కల్తీ మద్యం బయటపడింది. కొండపల్లి మున్సిపాలిటీలో ఏఎన్ఆర్ బార్ ఎదురుగా ఉన్న గోదాంలో కల్తీ మద్యం తయారు చేసినట్టుగా గుర్తించారు అధికారులు. కల్తీ మద్యం సీసాలతో పాటుగా ఖాళీ సీసాలు, స్పిరిట్ ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ములకల చెరువు కల్తీ మద్యం కేసులో కూపీ లాగుతుంటే ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారు చేసినట్టుగా గుర్తించారు అధికారులు. మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఏంటి ఎలా చూడాలి? ఈ కల్తీ మద్యం కంటిన్యూగా బయటపడుతూనే ఉంది. మొలకల చెరువులో స్టార్ట్ అయిన ఈ మద్యం, నకిలీ మద్యం కల్తీ మాఫియా ఇప్పుడు మళ్ళీ ఇబ్రహీంపట్నంలో కూడా వెలుగు చూస్తుందని చెప్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి స్థావరాలు? సతీష్, ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే చిత్తూరు జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం బయటపడింది. దీనికి సంబంధించి కూడా ఈ మద్యం కేసులో చాలా కీలకంగా ఎన్టీఆర్ జిల్లా కేంద్రంగా ఇదంతా కూడా నడుస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులోనే ప్రధానంగా ఉన్నటువంటి కేసులో A1 గా ఇప్పటికే ఎక్సైజ్ శాఖ కేసు నమోదు చేసింది. ఇందులో ప్రధానంగా ఈ కేసులో A1 గా ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దనే దీనికి అంతా కూడా కేంద్ర బిందువుగా వహించారనేది ప్రధానంగా కూడా ఎక్సైజ్ శాఖకు వచ్చినటువంటి సమాచారం మేరకు వారు దాడులు నిర్వహించగా అక్కడ స్టాక్ చేసినటువంటి చెక్ పాయింట్ ను ఎక్సైజ్ శాఖ పరిశీలించింది. ఇప్పటికే అద్దెపల్లి జనార్దన్ కూడా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నకిలీ మద్యం మూలాలు ఎన్టీఆర్ జిల్లాలో బయటపడడంతో ఒక్కసారిగా కూడా అందరూ కూడా షాక్ అయిన పరిస్థితి కనపడుతుంది. భారీ ఎత్తున స్పిరిట్ డ్రమ్ములు ఎక్సైజ్ శాఖ ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. పెద్ద ఎత్తున ఖాళీ మద్యం సీసాలతో ఇవన్నీ కూడా మూతలను వాటన్నిటి కూడా స్వాధీనం చేసుకున్నట్లు పరిస్థితి తెలుస్తుంది. ఇటు ఏఎన్ఆర్ బార్ ఎదురుగా ఉన్నటువంటి గోడౌన్లో ఈ కల్తీ మద్యానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా వీరందరూ ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ నేతృత్వంలో తనిఖీలు అయితే మాత్రం పెద్ద ఎత్తున కొనసాగాయి. ఒక్కొక్కటిగా ఈ నకిలీ మద్యం కుంభకోణంలో బయటపడుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి అద్దెపల్లి జనార్దనే దీని అంతటికి కూడా కేంద్ర బిందువు A1 గా ఉంటారని తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్ గా ఉంది కాబట్టి మరి ఏ విధంగా ఈ కేసు పైన ముందుకెళ్తారనేది కూడా వేచి చూడాల్సిన అంశంగా ఉంది. సతీష్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.